నమస్తే, వెల్కమ్ టు ఫ్రమ్ ద హార్ట్ విత్ పూర్ణిమ నాగరాజ. అమ్మయ్య, ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటండి, పిల్లలకి సమ్మర్ క్యాంప్ ఉంది కదా, సమ్మర్ క్యాంప్లో పంపిద్దామని. అక్కడ ఏం చేస్తారండి? సమ్మర్ క్యాంప్లోనండి మ్యాథ్స్ నేర్పిస్తారండి, జాగ్రఫీ నేర్పిస్తారు, సబ్జెక్ట్స్ అన్నీ బాగా రుబ్బేస్తారండి, కొంచెం యూనిక్ వేలో. అంటే వచ్చే 2.5 months ఇంకా వాళ్ళు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏనండి. అంటే మార్నింగ్ బస్సు వస్తుందండి 6 o'clockకి, 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు వాళ్ళు సమ్మర్ క్యాంప్లో ఉంటారండి. బోల్డ్ అంతా నేర్చుకుంటారండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి స్కూల్ వర్క్కి చాలా పనికొస్తుందండి. ఓకే, మరి వాళ్ళు ఆడుకోవడం ఎప్పుడు? అంటే ఈవినింగ్ వస్తారు కదండి, ఆడుకోవచ్చు కదండి. ఎవరుంటారు ఆడుకోవడానికి? ఆ కింద ఎవరో వాచ్మెన్తో ఆడుకోవచ్చులేండి. సౌండ్స్ ఫెమిలియర్? చాలామంది ఇలా ఆలోచిస్తారు. సమ్మర్ క్యాంప్ అంటే కూడా ఇట్ ఇస్ నో ఫన్ అనమాట. ఒకప్పుడు స్విమ్మింగ్ అనేది, లేకపోతే ఏ మౌంటైన్ క్లైంబింగో, లేకపోతే హిల్ క్లైంబింగో, రాక్ క్లైంబింగో, హెరిటేజ్ వాక్స్ అనేది ఇట్లా చేసేవాళ్ళం. ఆ హాబీ పాయింట్స్ ఇంకా ఉన్నాయి. హైదరాబాద్లో మనకి హెరిటేజ్ వాక్స్ ఉంటాయి, మనకి ఆర్కియలాజికల్ వాక్స్ ఉంటాయి, రాక్ క్లైంబింగ్ ఉంటుంది, ర్యాప్లింగ్ ఉంటుంది, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి, బోల్డ్ అని ఉంటాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్ అండి, పిల్లల్ని ఏం నేర్చుకుంటారండి? పడిపోతే, మొచ్చిప్పులు పగిలిపోతే ఎలా? హౌ కెన్ వీ హ్యాండిల్ దాట్? అయినా సరే వాళ్ళు చదువుకోవాలి, కానీ ఏంటండి ఇది ఎంత న్యూసెన్స్ వాల్యూ, మనీ వేస్ట్. పిల్లలకి మానసిక వికాసం లేనప్పుడు వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా వీక్ అయిపోతాయండి. ఎప్పుడు అమ్మ నాన్న లెక్చర్స్ ఇస్తున్నారు, పొద్దున్నే వెళ్ళి మ్యాథ్స్ ట్యూషన్ అంటున్నారు. దీస్ ఆర్ ద హాలిడేస్, ప్లస్ యాజ్ ఇట్ ఈ స్కూల్ మనకి హాలిడే హోంవర్క్ ఇచ్చి బాగా లోడ్ చేసి పెట్టింది. వాట్ ఈస్ దిస్ అని పిల్లలు ఫ్రస్ట్రేషన్లో ఎదురు తిరుగుతారు. పిల్లలు ఏంటండి, అడోలసెంట్స్, అసలు అమ్మా నాన్న అంటే రెస్పెక్ట్ అసలు లేదు, ఏంటండి ఇది అని పేరెంట్స్ కూడా బాధపడుతూ ఉంటారు. ఇదంతా మనకి ఒక మెస్లా కనిపించట్లేదు? సమ్మర్ వచ్చినప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళం అండి? మనం ఏం చేసేవాళ్ళండి యాజ్ పేరెంట్స్? గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళడము, లేకపోతే ఊరు వెళ్ళడము, మామ ఇంటికి వెళ్ళడము, కజిన్స్తో ఆడుకోవడము, సైకిల్ వేసుకొని అట్లా రోడ్ మీద తిరగడం, మట్టిలో ఆడుకోవడం, ఇది కదండి మనం చేసింది. మరి వై ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్? అదేంటండి, పిల్లలు ఆడుకుంటే మళ్ళీ మిగతా పిల్లలందరూ ఫార్వర్డ్ వెళ్ళిపోయి మన పిల్లలు బ్యాక్వర్డ్ ఉండిపోతారా అని. వాట్ ఈస్ బ్యాక్వర్డ్? అంటే కంటిన్యూస్గా చదువుతుంటే చాలా ఫార్వర్డ్ వెళ్ళిపోయినట్టేనా? రిలేషన్షిప్స్ నవడేస్ ఒక ఆంట్తో, ఒక అంకుల్తో, కజిన్స్ తోటి ఎవరైనా క్లోజ్గా ఉన్నారా అసలు? ఏదో వస్తే వాళ్ళు ఒక బంధువులు కాదు కదా, ఏదో గెస్ట్ వచ్చారు, బాబా భరించాలి కదా ఇప్పుడు అని. ఒకప్పుడు మామంటే మాకు ప్రాణం, బాబాయిలు అంటే మాకు ప్రాణం. వై ఈజ్ దట్ మిస్సింగ్? ఎందుకంటే సమ్మర్ క్యాంప్లో కూడా మనము మ్యాథ్సే నేర్చుకోవాలి. మ్యాథ్స్లో వీక్ కదా, మరి ఇంజనీర్ ఎలా అవుతారు? వాట్ ఈస్ దిస్ లాజిక్ అండి? అసలు హ్యూమన్ రిలేషన్షిప్స్ లేని సొసైటీలో మనం పెరుగుతుంటే మానవత్వం బొత్తిగా చచ్చిపోయింది, అసలు ఇంకా దెర్ ఇస్ నో హోప్ ఫర్ సొసైటీ అని మనమే అంటుంటాం. న్యూస్ పేపర్లో రోజుకొక క్రైమ్, రోజుకొక అబ్యూస్ వార్త విని చీ దిస్ ఇస్ సచ్ అ బ్యాడ్ వరల్డ్ అని అనుకుంటాం. హూ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ బ్యాడ్ వరల్డ్? మనమే కదండి. ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఎప్పుడు వైలెంట్గా ఉంటారు. ఇప్పుడు ఆఫీస్లో అన్హ్యాపీగా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇంటికి వచ్చేటప్పుడు ఎవరన్నా అడ్డొస్తే దిగి కొడతారు, రోడ్ రేజ్ అని అంటారు దాన్ని. అట్లాగే ఇంట్లో అసలు ఒక బ్యాడ్ సిచ్యువేషన్, ఒక క్వాలిఫైడ్ పర్సన్ ఇంట్లో కూర్చొని షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, వర్క్లో ఫ్రస్ట్రేషన్, లైఫ్లో ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆ కోపం అంతా పిల్లల మీద తీస్తారు, వైలెంట్గా ప్రవర్తిస్తాం, ఒక్కొక్కప్పుడు చాలా క్రూరంగా కూడా ప్రవర్తిస్తాం మనం. ఇదంతా ఎందుకు అని మనం ఆలోచించక్కర్లేదండి. ఇదంతా ఎందుకు అంటే బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఆ రిలేషన్షిప్కి ఉన్న వాల్యూ మనకి ఎప్పుడో పోయింది. ఈ రోజుల్లో ఒక గ్రాండ్ మదర్ కానీ, ఒక గ్రాండ్ ఫాదర్ కానీ కేవలం బేబీ సిట్టర్స్. అమెరికాకి వెళ్తారు, ఒక 6 months ఉంటారు, పిల్లల్ని చూసుకుంటారు. ఆ 6 months మనకి పిల్లల్ని డే కేర్కి పంపించాల్సిన అవసరం ఉండదు. అమ్మ వర్క్ వెళ్తుంది, డాడీ వర్క్ వెళ్తారు. లేదు అంటే ఒకవేళ మన కెరియర్ ఫార్వర్డ్ చేసుకోవడానికి పిల్లల్ని ఇండియా పంపించేస్తాం, గ్రాండ్ మదర్ దగ్గర పెరుగుతారు అని. తర్వాత పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ లేదు, మనతో బాండింగ్ లేదు అంటే వేర్ ఈజ్ ద బాండింగ్? మనం అసలు బాండింగ్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చామండి? వీ నీడ్ టు బాండ్ అన్నప్పుడు వీ నీడ్ టు బి ఎక్స్పోజ్ టు దెమ్. అమ్మ నాన్న కూడా కావాలి, చుట్టుపక్కల వాళ్ళు కూడా కావాలి, ఫ్రెండ్స్ కావాలి, ఇరుకు పొరుగు వాళ్ళు కావాలి. అప్పుడే కదండి సొసైటీ అని అంటారు. ఈచ్ పర్సన్ టు దేర్ ఓన్, మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది అన్నప్పుడు ఎక్కడో మౌంటైన్స్లో వెళ్ళి ఉన్నా సరే, సిటీలో ఉన్నా సరే పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఎట్లాగో ఎవరితోటి మాట్లాడట్లేదు, సో ఉన్నా లేకపోయినా ఒకటే మనకి. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంట్రోవర్టెడ్గా ఉండడము, ఎవరితోటి బయటికి వెళ్ళడం వద్దు అనుకోవడం. వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుతారు. మీరు చదువుకుంటే చాలు, మీరు ప్రొఫెషన్లో ఉంటే చాలు, ఇంతే చాలు, అదర్ థింగ్స్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. మానవ సంబంధాల తర్వాత చూసుకుందాంలే.
ఈ రోజుల్లో డివోర్స్ రేట్ పెరుగుతుంది అని అంటున్నాం. మనం ఎప్పుడు దీని గురించి చర్చించుకుంటూనే ఉంటాం. వై ఇస్ దట్ హ్యాపెనింగ్? ఎందుకు అంటే మానవ సంబంధాలు లేవు కదా. ఒక పర్సన్తో అడ్జస్ట్ అవ్వడం మనం నేర్చుకున్నామా? ఎవరైనా నేర్పించారా? తాతయ్య దగ్గుతూ ఉంటారు పర్వాలేదు కానీ, లేకపోతే అమ్మమ్మ స్నోర్ చేస్తుంటే కానీ ఇట్స్ ఓకే, ఎందుకంటే షీజ్ యువర్ గ్రాండ్ మదర్, ప్రేమతో ఉండాలి. లేకపోతే ఓల్డ్ పీపుల్ని హెల్ప్ చేయాలి, వాళ్ళు నడవలేని పరిస్థితి హెల్ప్ చేయాలి, ఒక్కొక్కప్పుడు తినలేకపోతే తినిపించాలి. ఇవన్నీ నేర్పిస్తున్నామా అండి మనము? నువ్వు స్కూల్కి వెళ్ళు, లేకపోతే నువ్వు కాలేజ్కి వెళ్ళు, నువ్వు ట్యూషన్కి వెళ్ళు. సో అలాంటప్పుడు వేర్ ఈస్ ద హ్యూమానిటీ, వేర్ ఈస్ ద రిలేషన్షిప్, వేర్ ఈస్ ద హ్యూమన్నెస్? ఈ క్వశ్చన్స్ ఎప్పుడన్నా డూ వీ ఆస్క్ అవర్ సెల్ఫ్ దీస్ క్వశ్చన్స్? అస్సలు ఎవరికి టైం ఉందండి ఈ రోజుల్లో? మానవ సంబంధాలు మళ్ళీ నిలబెట్టాలి అంటే మనమే దాన్ని నిలబెట్టాలి. సొసైటీ విల్ డూ నథింగ్ అండి. సొసైటీ అంటే ఎవరు? మనమే కదా. సో గ్రాండ్ పేరెంట్స్, అది విలేజ్ అండి, మా పిల్లలు ఏసీలో పెరిగారు, డజంట్ మ్యాటర్. విలేజ్ లైఫ్ కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. పంపించండి, విలేజ్కి పంపించండి, లేదా పీవి దగ్గర గ్రాండ్ పేరెంట్స్ చైన్లకు పంపించండి. ఆ క్రాప్స్ని చూడడం అనేది నేర్పించండి, క్రాప్స్ని ప్లాంట్ చేయడం, మట్టిలో ఆ పొరలనివ్వండి. అదొక లైఫ్ అండి. ఇట్స్ బ్యూటిఫుల్. నిజంగా అక్కడికి మీరు పిల్లల్ని ఇంకా ప్రయోజకులుగా చేయాలి అంటే ఓకే, యువర్ ఎడ్యుకేటెడ్, అక్కడికి వెళ్ళు, ఒక చిన్న అడల్ట్ లెర్నింగ్ క్లాస్ పెట్టు, టీచ్ దెమ్ ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ నీలాగా టకటకా మాట్లాడడం నేర్పించి అక్కడ విలేజ్ పిల్లలకి. సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ కదండి. పిల్లలకి మనము రిలేషన్షిప్సే కాదు, కైండ్నెస్ కూడా నేర్పించాల్సిన రోజులు వచ్చాయి. టు బీ కైండ్ అనేది అది చాలా గొప్ప పర్సనాలిటీ ఈ రోజుల్లో. ఒకప్పుడు టు బీ కైండ్ వాజ్ నథింగ్. అందరం కొంచెం ఎంతో కొంత సోషల్ సర్వీస్ చేసేవాళ్ళము, హెల్ప్ చేసేవాళ్ళము. కానీ ఈ రోజుల్లో ఎవరు ఎవరిని హెల్ప్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ వృద్ధులైపోయిన తర్వాత పిల్లలు కూడా హెల్ప్ చేసే స్థాయిలో లేరు. సో అలాంటప్పుడు మానవ సంబంధాలు ఎక్కడండి ఉంటాయి? సో ఇఫ్ యూ వాంట్ సొసైటీ థ్రైవ్ అవ్వాలి, మన పిల్లలు హ్యాపీగా ఉండాలి అంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయండి. మనకు పెద్దగా నచ్చకపోయినా సరే, సిస్టర్స్ ఇన్లో నచ్చకపోవచ్చు, లేకపోతే బ్రదర్స్ ఇన్లో నచ్చకపోవచ్చు, ఇట్స్ ఓకే. ఆ పిల్లలకి ఆంటీస్ అంకుల్ కదా. వై డు వీ హ్యావ్ టు బ్రింగ్? అంటే మన అడల్ట్ ఇష్యూస్ని ఎప్పుడు పిల్లల వరకు ఎందుకు తీసుకొస్తాం మనము? అడల్ట్స్కి ఇప్పుడు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1,00,000 మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కానీ అది పిల్లల వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. యాజ్ ఫార్ as చిల్డ్రన్ ఆర్ కన్సర్న్, అక్కడ ఆంటీ, అంకుల్, బాబాయ్ అంతే కదా. లెట్ దెమ్ ఎంజాయ్ లైఫ్. కజిన్స్ని వేరు చేసి మనకు వచ్చేది ఏముందండి? మన తర్వాత ఎవరండి? ఒకరినొకరు హెల్ప్ చేయాలనుకుంటే కజిన్సే కదా. ఓకే, దెర్ ఆర్ గుడ్. ఈ రోజుల్లో గుడ్సే కాదు, బ్యాడ్స్ కూడా ఉంటాయి. కానీ అవి దే హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఎవరు మనకి మంచిగా మనకి స్పందిస్తున్నారు, ఎవరు అంత బాగా స్పందించట్లేదు, ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే కదండి. దే హ్యావ్ టు అండర్స్టాండ్. సో మానవ సంబంధాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మానవ సంబంధాల్లో మనం కూడా వస్తామండి యాజ్ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి, ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అండ్ ఆ అడ్జస్ట్మెంట్ అనేది వాళ్ళు చూస్తేనే నేర్చుకుంటారు. సో ఈవెన్ ఇఫ్ అ పర్సన్ ఇస్ డిఫికల్ట్, ఒక మదర్ ఇన్ లా డిఫికల్ట్గా ఉంటే మనం తిట్టుకోవడం కంటే మీ నాన్నమ్మ ఇంతే, లేకపోతే మీ తాతగారు ఇంతే తిట్టుకోవడం కంటే ఓకే, వాళ్ళ పర్సనాలిటీ ఇంత, లెట్ us ఆల్సో లెర్న్ టు అడ్జస్ట్, లెట్ us ఎంజాయ్. ఇంకా వాళ్ళలో గుడ్ పాయింట్స్ మనం ఎంచుకొని ఓకే చూడు, దిస్ ఆర్ యువర్ గుడ్ పాయింట్స్. అండ్ నాకు మదర్ ఇన్ లా అయినా సరే మా పిల్లలకి నాన్నమ్మ కదా, సో షీ షుడ్ అంటే ఇంటరాక్ట్ విత్ దెమ్, వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళు దే షుడ్ ఆల్సో ఫిగర్ అవుట్. ఒక్కొక్కప్పుడు కొందరు పర్సనాలిటీలో కొన్ని లోపాలు ఉంటాయి. దే ఆర్ వెరీ డిఫికల్ట్ పీపుల్. వాళ్ళతో ఇన్ఫ్యాక్ట్ గెట్ ఆన్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సమ్ పీపుల్ ఆర్ ఈవెన్ చాలా క్రూయల్గా, వికెట్గా కూడా ఉంటారు. బట్ చిల్డ్రన్కి ఇవన్నీ అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. వాళ్ళతో మాట్లాడొద్దు అని మనం చెప్తే ఎందుకు అని అడిగితే మనం ఆన్సర్ చేయము. పిల్లలకి మంచి చెడ్డలు తెలియాలంటే మనం కూడా తెలియపరిచేలాగా మనం బిహేవ్ చేయాలి. ఈ రోజు నుంచి లెట్ us బీ మోర్ ఫ్రెండ్లీ. మన నేబర్స్ ఎవరో తెలుసుకుందాము, ఫ్రెండ్లీగా ఉందాము, మంచి వాళ్ళతో మంచిగా ఉందాము, మంచిగా లేని వాళ్ళతో కూడా మంచిగా ఉందాము. ఈ గుణపాఠం అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ స్టోరీ. మనం నీతి వాక్యాలు చెప్పడం లేకపోతే మారల్ స్టోరీస్ చదవడం కాదు, మనం చేసి చూపిస్తే పిల్లలు నేర్చుకుంటారు. దే నో హౌ టు ఫిగర్ అవుట్ గుడ్ ఫ్రమ్ బ్యాడ్. దే నో హౌ టు అంటే బ్యాడ్ని అవాయిడ్ చేయడము, గుడ్ని ప్రోత్సహించడం వాళ్ళకి నేర్పించండి. లెట్ దెమ్ బీ బెటర్ హ్యూమన్ బీయింగ్స్. డెఫినెట్లీ వాళ్ళు బెటర్ ప్రొఫెషనల్స్ కావాలని మనం చూస్తాం, బెటర్ స్టూడెంట్స్ కావాలని చూస్తాము, కానీ బెటర్ హ్యూమన్ బీయింగ్స్ కావాలని మనం ఆలోచించడం మానేసాము. సో ఇవాళ నుంచి లెట్ దెమ్ బీ బెటర్ హ్యూమన్ బీయింగ్స్. ఆల్వేస్ బెటర్ దెన్ బీయింగ్ రైట్ ఈజ్ టు బీ కైండ్. ఆ కైండ్నెస్ అనేది మనం నేర్పిస్తేనే వస్తుంది. ఇవాళ నుంచి వాళ్ళకి కైండ్నెస్ అనే పదానికి అర్థం నేర్పిద్దాం. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.